ఢిల్లీలో హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. 70 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్లో 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరుగుతోందనే ప్రచారం ఉన్నా కొన్ని ఒపీనియన్ పోల్స్, పలు సర్వేలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే మరోసారి విజయం దక్కే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నాయి. 2015లో 67, 2020లో 62 శాసనసభ స్థానాలు గెలుచుకున్న ఆప్ ఈసారి కూడా అదే దూకుడును ప్రదర్శించగలమన్న ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఒకప్పుడు దేశ రాజధానిలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ కు ఓటర్లు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 2015 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 3 స్థానాలు మాత్రమే దక్కాయి.